మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన జాగ్రత్త పరుస్తాడు అని అనుకుంటుంటారు. ఆయన చేస్తారులే కార్యాలు, అవన్నీ ఆయన చేయాల్సిన పనులన్నీ చేసేసి వెళ్ళిపోయాడు. ఆయన చేసేది ఏం లేదు, అన్నీ మనం చేసుకోవాల్సిందే. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ఏ విషయం గురించి మీరు ఆలోచన చేస్తున్నారో, ఏ మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారో మీ విషయం మీరే జాగ్రత్త పడండి అంటున్నాడు కదా. ఉరి వచ్చినట్టుగా రాకుండా కదా తప్పించుకోవాలి. ఆ పరిస్థితిలో నుంచి మనం తప్పించుకోవాలి. ఆ దినము వస్తున్నప్పుడు అరే నేను ఇలా ఉండింటే బాగున్నా అనుకోని ప్రయోజనం లేదు ఆ సమయంలో. కాబట్టి మనంతకు మనమే ఈ బాధ్యత దేవుడు మనకే ఇస్తున్నాడు. ఎప్పుడు అలర్ట్గా ఉండడం కదా, ఇవ్వబడిన మనకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఈ విషయాన్ని దేవాది దేవుడు సార్ది సంఘంతో మాట్లాడుతున్నాడు. కేవలము విశ్వాసం గురించి, మెలకువగా ఉండి ప్రార్థనలో గడపడం గురించి సార్ది సంఘంతో మాట్లాడుతున్నాడు. కొంతమంది అలా ఉన్నారు, అందరూ అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.